మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు నిన్న అనారోగ్య సమస్యలతో ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే ఆయన రాజకీయ ప్రస్థానం గావచ్చు, లేకుంటే ఉద్యమ జర్నీ గావచ్చు, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు అంత్యక్రియల సందర్భంగా అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అదేంటంటే వాళ్ళ కూతురు రావడం, దాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇటువంటి ఒక గందరగోళ సిట్యుయేషన్స్ కూడా అక్కడ ఉండింది. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో, కంప్లీట్‌గా ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూరెడ్డి గారున్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోయారు. సో, ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, లేకుంటే మీతో ఉన్న అనుభవాలు కావచ్చు, ఒకసారి పంచుకోండి సార్. అంటే వారు వారి మృతి పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి కూడా నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కాపు నాయకుల్లో ఒకరుగా గుర్తించారు. గుర్తించడమే కాకుండా మాకు కూడా కాపులంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మేమందరం కలిసి ఉన్నప్పుడు అప్పుడు మోహన్ రావు అయితేనేమి, వ్యాస్ అయితేనేమి, ముద్రగడ పద్మనాభం గారు అయితేనేమి, వీళ్ళంతా కలిసిమెలిసే ఉంటాను నేను. ఎందుకంటే మాకు కూడా క్యాస్ట్ అనేది కాపే వస్తుంది. కాకపోతే రెడ్డి పేరు ఉంది కదా అని కొందరు అంటారు. రెడ్డి అంటే అది టైటిల్, కులం కాదు. కులం అయితే మాకు కాపు అనే ఉంటుంది. మతం హిందూ మతము, కులం వచ్చేసి కాపు. అందువల్ల కాపులు అంటే మాకు కూడా ప్రత్యేకమైన అభిమానము. ఆయన కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తి కాపు నాయకుల్లో. కొంచెం సున్నితమైన మనస్తత్వం ఉంది ఆయనకు. ఆయనతో పాటు 89 నుంచి 94 వరకు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత తెలుగుదేశంకి పోయినారు. మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి పోయినారు. అప్పటి నుంచి పెద్ద టచ్ లేదనుకోండి. ఇప్పుడున్నప్పుడైతే 89, 94 వరకు అయితే ఆయన మేము కూడా మంత్రిగా ఉంటా వచ్చినాము, కలుస్తున్నాము ప్రత్యేక. అందువల్ల ముఖ్యుడిగానే ఉంటాను నేను. అయితే కొంత సున్నితమైన మనస్తత్వము ఆయనది. ప్రతి చిన్న విషయానికైనా రియాక్ట్ అవుతాడు, వైలెంట్గా రియాక్ట్ అవుతాడు. అది ఆ గుణం ఉంది ఆయనకు. అటువంటి గుణం ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత అంత అందరూ మా తరం వాళ్ళంతా తగ్గిపోయినారు కదా ఇప్పుడు రాజకీయాల్లో. నాస్తికతకు గురైనారు. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో తుదిశ్వాస వదలడం జరిగింది. అయితే ఈ కుటుంబంలో వచ్చిన పరిస్థితులు వేరు సమస్య. ఎందుకంటే కూతురు అనుకోండి, అయినా ఆమెను ఇంటి వద్దకు రానిలేదని, తర్వాత హాస్పిటల్కి కూడా రానివ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఇవి కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న. ఎందుకనంటే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, ఆమెమో జనసేన పార్టీలో ఉండింది. ఈ కుటుంబంలో సహజమే, ఒకరొక పార్టీలో ఉంటారు రాజకీయంగా. కానీ పర్సనల్గా విమర్శలు చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఆమె పర్సనల్గా విమర్శలు చేసింది. దాంతో ఆయన మనసు నొచ్చుకున్నట్టుంది, ఆయన మనసు కూడా. ఎందుకంటే ఒక మారు హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రానియలేదని, భర్త కానీ ఈమె కూతురు భర్త ఇద్దరు ఆయన ఇంట్లోకి రానివ్వలేదని. అది కొంచెం విపరీతంగా కనబడుతుంది. రాజకీయాలు ఉండొచ్చు, వేరే పార్టీలు ఉండొచ్చు, అభిప్రాయాలు వేరు ఉండొచ్చు, అది వేరు. కానీ ఈ రిలేషన్షిప్ మెయింటైన్ కాలేదు, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇంట్లో. అందువల్లనే ఇప్పుడు ఆ ఉద్రిక్తతలు అయితేనేమి. ఎందుకంటే ఇంటికి ఆయన భౌతిక దేహాన్ని కూడా చూడటానికి రానికపోవడానికి పోలీస్ బందోబస్తు పోయినా కానీ తిరగబడడానికి కారణం ఏమంటే ఆమె పార్టీ వేరైనప్పుడు కొంచెం తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన కూడా కొంచెం జనసేన అంటే మరి ఎందుకు వచ్చినాయో విభేదాలు. ఆయన కాపు నాయకుడే, పవన్ కళ్యాణ్ కూడా కాపు నాయకుడే. అయితే ఆయన పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఆయన గెలిస్తే నా పేరు మార్చుకుంటానన్నాడు. పద్మనాభరెడ్డి అని మార్చుకున్నాడు.
అంటే అది నాకు ఆ డిఫరెన్సెస్ అని ఆయన ఎందుకు అట్లా చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఉమ్, పేరు పెట్టుకుంటానని అది రిజిస్టర్ కూడా చేసుకున్నాడు, రికార్డులు కూడా చేంజ్ చేసుకున్నాడు ఆ మాదిరి. ఇది రెడ్డి అనేది ఎప్పుడు టైటిలే కానీ ఉమ్, కులం కాదు. ఇప్పుడు మేమంతా కాకపోయేది, మాకు కూడా కులం ఉంటుంది. అది రెడ్డి అనేది టైటిల్ వస్తుంది. ఎందుకంటే మా తాతగారు విఎంగా పనిచేసినారు, మా గ్రాండ్ ఫాదర్, మా సైడ్ కడపలో అబ్బా అంటాము. మామూలుగా మిగతా చోట్ల అయితే ఇద్దరిని తాత అంటారు. ఓకే. మదర్ ఫాదర్ను తాత అంటారు, ఫాదర్ను తాత అంటారు. మేము ఫాదర్ను అబ్బా అంటాం కడప జిల్లాలో. ఇద్దరు విఎం చేసినారు కాబట్టి మాకు రెడ్డి అనేది టైటిల్ వచ్చింది. అంతేగాని మమ్మల్ని కూడా కాపోళ్ళ కిందనే లెక్క కడతారు. ఉమ్, అందువల్ల కాపు నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము ఆత్మీయంగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఓకే. అప్పుడు ఆ పిఠాపురంలో ఓడించిపోతే పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటానన్నారు. ఆయన పెట్టుకొని కూడా పెట్టుకున్నాడు, మార్పు కూడా చేసుకున్నాడులే. అవును. మరి ఆయన ఏం విశ్లేషించుకున్నాడో ఎట్లా విశ్లేషించుకున్నాడో తెలియదు. ఉమ్, ఎందుకంటే ఇది మేము ఇప్పటికి కూడా మీరు వేరు కాదు, మేము వేరు కాదని నేను అంటుంటాం. ఉమ్, అంటే కొందరు పూర్తి అవగాహన లేకుండా ఉన్నప్పుడు మీరు రెడ్లు కదా అనేది వస్తుంటుందిలేండి, అది వేరు సమస్య. ఉమ్, మరి ఈమె జనసేనలో చేరినప్పుడు ఆ విమర్శలు కొంచెం తీవ్రమైనాయి కాబట్టి అందువల్ల ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే. అందుకే ఈ దినం భౌతికాయని కూడా చున్నీను రాకుండా పోయినారు ఓకే. కుమారుడు. ఓకే. ఇందాక కూడా సార్ కార్యకర్తలు, వాళ్ళ బంధువులు చాలా మంది మీడియా ముఖంగా మాట్లాడుతూ కూతురు వల్లే మానసిక క్షోభకు గురయ్యారు. ఇటువంటి హెల్త్ పరిస్థితులు ఆయనకు ఆరోగ్యం క్షీణించడం ఇవన్నీ కారణం కూడా కూతురే. ఒక రకంగా పరోక్షంగా ఆయన మృతికి కూడా కూతురే కారణం అన్నట్టుగా పెద్ద ఎత్తున వాళ్ళ ఆగ్రహవేశాలతో మాట్లాడుతున్నారు కూడా. అవి ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. సో అదో రీజన్ అయ్యి ఉండొచ్చా సార్ ఈ రకంగా ఇటువంటి? అంటే జబ్బుకు ఆమె వల్ల జబ్బు వచ్చింటుందని నేను అనుకోను. ఎందుకంటే హ్మ్. నేను మెడిసిన్ చదివినాను, హ్మ్. తర్వాత ప్రాక్టీస్ కూడా చేసిన, హ్మ్. నాకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి హ్మ్. మనోవ్యాధి అనేది వేరు. ఓకే. ఆమె సపరేట్ అయిపోయి తీవ్రమైన విమర్శలు చేయడంతో ఎవరికైనా కొంచెం మనస్తాపం చెందుతారు కదా. హ్మ్. తండ్రిగా ఉండి కూతురు తన మాట వినలేదనేది వస్తుంది. హ్మ్. ఈ మా కొంచెం రాజకీయంగా విభేదించిండొచ్చు కానీ ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేసింది అలా చేయకపోయిందనే కొంచెం మనోవేదన పడిండొచ్చు కాదన్ను. హ్మ్. కానీ ఆ మనోవేదన జబ్బు కారణం అవుతుందని నేను అనుకోవడం. ఎందుకంటే ఆయన కిడ్నీలకు సంబంధించిన సమస్య కాబట్టి హ్మ్. మనోవేదనకు మనసు ఇబ్బందులు పడిన దానికి ఈ వ్యాధికి సంబంధం లేదు. ఓకే. ఇది ఇతర కారణాలతో వస్తుంది, ఓకే. కిడ్నీ జబ్బు. ఓకే. సార్ ఈ విషయాన్ని ఇప్పుడు అంటే రాజకీయం చేయకుండా కూతురే కదా వెళ్ళనిస్తే బాగుండని చాలా మంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈవెన్ అయితే వాళ్ళు చెప్తున్న రీజన్ అంటే ఏంటంటే ముద్రగడ గారే వద్దన్నారు. నేను చనిపోయిన నా కూతురు రావడానికి వీల్లేదని మాతో చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. అదే మరి దాన్ని అదే రాజకీయంగా హ్మ్. విభేదించవచ్చు. కొన్ని చాలా కుటుంబాల్లో జరుగుతుంటాయి. వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళు విభేదించు. హ్మ్. కానీ పర్సనల్గా క్రిటిసిజం చేసుకోవడం కొంత పొరపాటే అది. ఆ పాప కూడా కొంచెం తీవ్రమైన విమర్శలు చేసింది. హ్మ్. అది ఒక ఎక్స్టెంట్ దాటినారు వాళ్ళు. హ్మ్. దాటినారు కాబట్టి ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఫ్యామిలీలో. ఓకే. అండ్ సార్ ఇక ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించుకొని ప్రకటన జారీ చేసింది. ఇప్పుడు దానిపైన కూడా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు వార్త అందింది. అంటే ప్రభుత్వం చేయాల్సిన అవమానాలను చేసింది. అప్పుడేదో దూరం పెట్టింది. ఇప్పుడు ఇలా ఏదో మొసలి కన్నీరంట అలాంటిది కారుస్తుంది అన్నట్టుగా మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఏం అది చేస్తారు సార్? వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒకరి సొత్తు కాదు కదా అది. అవును. ప్రభుత్వంలో వివిధ రకాల పార్టీలు ఉండొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రభుత్వంలో వచ్చింది. హ్మ్. కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీ వచ్చినారా. ప్రభుత్వం అనేది వివిధ రకాల పార్టీలు ఉంటాయి. హ్మ్. అది ఈ వాళ్ళు వాళ్ళ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుస్తుంటారు. హ్మ్. ఈయన ఆ పార్టీలో లేడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. విమర్శలు అనేది సహజం కదా. ఆ విధంగా చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఇదంటే ఆయన మంత్రిగా పనిచేసినాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామండి. అది ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాజకీయ విభేదాలకు. అది వేరు సమస్య, ఇది వేరు సమస్య.
ఇది ప్రోటోకాల్ ప్రకారం ఒక మాజీ మంత్రి గారు చనిపోయినారు. అందులో కాపుల్లో ప్రముఖ నాయకుడు కాబట్టి మ- ప్రభుత్వం ప్రకటించింది ఆనర్. అది మాజీ మంత్రిగా వస్తున్న హానర్ కానీ ఇక కాపు నాయకుడిగా రాదు కదా. అటువంటిప్పుడు ఆ విధానంలో చూసుకోవాలి. చూసుకోకుండా సరే అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం. మనం దాన్ని విశ్లేషించేది పెద్ద మంచి ఇది కాదు విషయం. ఇటువంటి సమయంలో చనిపోయినప్పుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాల్సిందే కానీ ఎవరైనా కానీ ఇటువంటి విశ్లేషించడం అంత భావ్యంగా కనపడుతుంది. ఓకే సార్, ఆయన కాపుల్ని బీసీలో కలపాలని చెప్పేసి అప్పుడు ఉద్యమం చేశారు. ఆ కోరిక నెరవేరకుండానే ఇప్పుడు చనిపోయారు. ఇది ప్రధానంగా ఎక్కువగా ఆయన కోరిక చివరి కోరిక అలాగే మిగిలిపోయింది అన్నట్టుగా ఉండిపోయింది. సో ఎందుకు సార్ ఆ టైంలో కలపలేదా అంత ఉద్యమం చేసినప్పటికీ కూడా? అంటే కాపు అనేది ఫార్వర్డ్ కాస్ట్ కిందకి వస్తుంది. దాన్ని బీసీ చేయాలనేది కోరిక ఉంది వాళ్ళకు కాపుల్లో. ఎందుకంటే ఉద్యోగాలు చదువులు కొంత అవకాశం ఉంటుంది కదా అని కోరుకుండాదులేండి. అది ప్రభుత్వంలో కూడా కొన్ని ఇవి ఉంటాయి కదా, పాలసీలు ఉంటాయి కదా, పాలసీల ప్రకారం చేయాలా. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన కులం కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళే కాబట్టి అది ఫార్వర్డ్ కిందికి అంచనాలు ఉన్నాయి. కొంచెం చేర్చాలంటే ఇతర కులాలు కూడా అంగీకరించాలి కదా. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అవును. ఓకే సార్, ఫైనల్గా సార్ అంటే అప్పట్లో మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఎలా ఉండేది సార్ ఎన్విరాన్మెంట్? రాజకీయ పరంగా కావచ్చు, ఆయన మీతో ఏ విధంగా ఉండేవాడు? ఎలా ట్రావెల్ అయ్యారు సార్? అలా కలిసిమెలిసి పని చేస్తున్నాంలే. ఎందుకంటే అప్పుడు కూడా కాపు ఉద్యమం వచ్చింది కదా, రంగా మర్డర్ జరగడము, ఆ విభేదాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో జనరల్గా కాపులకు ప్రాధాన్యత ఉంటుంది. అది అందరూ కలిసిమెలిసి చేస్తున్న వాళ్ళము. ఇటువంటి సమస్యలు వచ్చేటి కాదు. తర్వాత ఆయన తెలుగుదేశం వెళ్ళడము, మళ్ళీ రాజకీయ విభేదాలు, అవి వేరు సమస్య. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.